ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయగలిగి ఉన్నట్టయితే తెలంగాణ రాష్ట్రంలో కూడా కరోనా వైరస్ వ్యాధి చికిత్సకు సంబంధించి ఉచితంగా వైద్య సదుపాయం పొందేటకు అవకాశం అనుకుంటున్నాం. కేవలం కరోనా వైరస్ ఆరోగ్యశ్రీలో చేర్చబడలేకపోవటమే కాకుండా ఆయుష్మాన్ భారత్ రాష్ట్రంలో అమలు చేయబడలేకపోవడంతో కరోనా వైరస్ వ్యాధికి సంబంధించి ఉచిత వైద్య సదుపాయాన్ని మనం పొందలేక ఇప్పటికైనా మేల్కొనండి. తక్షణమే రైట్ ఫ్రమ్ May 1st ఆన్వర్డ్స్ ఆయుష్మాన్ భారత్ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయబడటంతో పాటుగా ఆరోగ్యశ్రీలో కూడా ఇవాళ మీరు కరోనా వైరస్ వ్యాధి చికిత్స చేర్చండి. వీళ్ళ కేంద్ర ప్రభుత్వం అమలు చేసినా అది మోడీ చెవులకి పెడతలేడు, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసినా కేసీఆర్ జేబులకి పెడతాడు. ఏదైనా ప్రజల పనుల ద్వారా చెల్లించబడ్డటువంటి బాధ్యత, అది ప్రాథమిక హక్కు అని చెప్పంటూ నేను. అది ఆర్థికంగా భారం ఎంత అవుతుందనే సమస్య కాదది. ఇవాళ దేశంలోని పెద్ద పెట్టుబడిదారులకు ఏదైతుందో వాళ్ళకు బ్యాంకుల ద్వారా ఏదైతుందో బ్యాడ్ డెప్ట్ కింద కోట్లాది రూపాయలు వాళ్ళకు మాఫీ చేసింది. బ్యాడ్ డెప్ట్ కింద వీళ్ళు నిరుపేద వర్గాలకు ఉచితంగా వ్యాక్సినేషన్ కల్పించడం వీళ్ళ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత. దానికి వీళ్ళు ఏదైతుందో నువ్వు అంటే నువ్వు కేంద్రం పెట్టాలి, కాదు రాష్ట్రం పెట్టుకోవాలి. వీళ్ళ కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో కుటుంబం పెద్దగా రాష్ట్ర ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహింపజేసి దిస్ ఈజ్ ద సిచ్యువేషన్, కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ మేరకు మేము బడ్జెట్ కేటాయింపు చేస్తున్నాం, రాష్ట్రాల ద్వారా ఏ మేర కేటాయింపు చేయగలుగుతాం, రాష్ట్రాలను సమన్వయం చేసుకొని ప్రజానీకానికి ఏదైతుందో ఉచితంగా వ్యాక్సినేషన్ కల్పించాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఆ విధంగా లేకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం సమన్వయం లేకుండా ఒకరి మీద ఒకడు ఆరోపణలు కేవలం కాలం వెలిగుచ్చే విధంగా నువ్వంటే నువ్వు, వాడు వాన్ జబ్బులకలు పెట్టేది లేదు, వీడు వీడి జబ్బులకలు పెట్టేది లేదు. పెట్రోల్ హై, డీజిల్ హై, కుకింగ్ గ్యాస్ హై, దీనికి ఎంతటి భారం ఎవరే నువ్వు కాదా? సామాన్య ప్రజానీకం నుండి పన్నుల రూపేణ పెట్రోల్, డీజిల్, కుకింగ్ గ్యాస్ ధరల పెంపుతో ఏదైతుందో సామాన్యుడి జేబు చిల్లులు పడగొట్టి ఇవాళ అదే సామాన్యుడికి ఏదైతుందో ఒక పౌరుడికి నువ్వు ఎంతనే ఇచ్చేది 200 రూపాయలు. రాష్ట్రం కూడా అమలు చేస్తున్నా అని చెప్పని పేర్కొంది. 2 మాసాలు గడుస్తున్నాయి. ఇంతవరకు నిర్దిష్టమైనటువంటి కార్యక్రమం రూపొందించబడలేకపోవడంతో ఆయుష్మాన్ భారత్ మన తెలంగాణ రాష్ట్రంలో అమలు నోచుకోవటం. ఆరోగ్యశ్రీలు చేర్చమా అని చెప్పాలంటే ఆరోగ్యశ్రీలు చేర్చండి. ఆరోగ్యశ్రీ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కింద అమలు చేయబడుతుందో అందులో ఈ కరోనా వైరస్ వ్యాధి చికిత్స కూడా చేర్చండి అని అంటే అందులో చేర్చండి. ఎందుకు ప్రైవేట్ ఆసుపత్రులకు దోషిపెట్టినారు? ది రీజన్ ఈస్ నాట్ టు గెట్ ఇంప్లిమెంట్ ఆయుష్మాన్ భారత్ ఆర్ నాట్ టు ఇన్క్లూడ్ కరోనా వైరస్ ట్రీట్మెంట్ ఇన్ ఆరోగ్యశ్రీ ఈజ్ ఓన్లీ టు గెట్ బెనిఫిట్ కార్పొరేట్ హాస్పిటల్. కార్పొరేట్ ఆసుపత్రులతో కుమ్ముకు కావటంతో వీళ్ళ కరోనా వ్యాధిగ్రస్తులపై లక్షలాది రూపాయలు మరి ఆర్థికంగా ఏదైతుందో మరి భారమయ్యే విధంగా, అప్పుల ఊబిలో నెట్టబడే విధంగా వీళ్ళ బాధ్యులు ఏదైతుందో ఈ రాష్ట్ర ప్రభుత్వ అధినేత కేసీఆర్ గారు అని చెప్పక తప్పదని చెప్పండి. ఇప్పుడు ఏంది బాబు, ఈ కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఉధృతి ఏదైతుందో అంటే వాస్తవంగా ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తుగా ఊహించలేక దానికి అనుగుణంగా ఏ విధమైనటువంటి ఒక నివారణ చర్యలు చేపట్టడంలో మరి ప్రణాళికలు రూపొందించలేక, అంటే ఒక విధంగా చెప్పాలనంటే ఇది
ఈ వైరస్ వ్యాప్తిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలే పుట్టొచ్చినట్టు కనబడుతున్నామని చెప్పక తప్పదని చెప్పండి. అంటే ఎప్పుడైతే మహారాష్ట్రలో వైరస్ వ్యాప్తి తీవ్రత మనకు కనబడ్డదో అప్పుడే అది జాతీయ స్థాయిలో కానీ ఇది ముఖ్యంగా మన పొరుగు రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రంలో మనం అలర్ట్ అయి ఉంటే ఈ స్థాయిలో ఇంత పెద్ద మనకు ప్రాణ నష్టం జరిగింది. వాస్తవంగా ఇవాళ ఈ కోవిడ్ నివారణ చర్యల్లో భాగంగా వ్యాక్సిన్ రూపొందించడంలో భారతదేశం ఇవాళ ముందస్తుగా ఉండి కూడా ఇవాళ ఆ రూపొందించబడ్డ తయారు చేయబడ్డ ఒక వ్యాక్సినేషన్ ఏదైతుందో మన దేశంలో మనం వినియోగించుకోవడానికి తగు కార్యాచరణ చేపట్టకుండా ఎంతవరకు అంతర్జాతీయంగా మరి ప్రచారం పొందడమే ధ్యేయంగా ఏదైతుందో ప్రయత్నం చేయడం జరిగిందో అది వాళ్ళు ఏమైపోయిందంటే చివరికి మన భారతదేశ ప్రతిష్టను వీళ్ళ అంతర్జాతీయ స్థాయిలో మసకబారే విధంగా చేయడానికి బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పక తప్పదని చెప్పంటుంది. ఇలా మన దయాది రాష్ట్రాలు చివరి పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి రాష్ట్ర దేశాలు కూడా భారతదేశం పట్ల సానుభూతి వ్యక్తం చేస్తున్నాయని చెప్పంటున్నాం. వీళ్ళ అమెరికా, రష్యా, జర్మనీ లాంటి దేశాలు మన సహాయాన్ని అందించడానికి ముందుకు వస్తుంది. అంటే ఇట్స్ వెల్కమ్. కానీ ఏంటి వీళ్ళ మనం ఏదైతుందో వీళ్ళ అగ్రదేశాలతో సమానంగా మన సైంటిఫిక్ గా వీళ్ళ శాస్త్ర పరిజ్ఞానంలో ఏదైతుందో ముందు ఉండి కూడా ఇవాళ మనం ఏదైతుందో ఇతరులతో మరి మద్దతు పొందే ఒక పరిస్థితి ఏర్పడటం ఇది ప్రభుత్వ వైఫల్యమని, కేంద్ర ప్రభుత్వ వైఫల్యమని చెప్పక తప్పదని. బెడ్స్ ఒకసారి ఆసుపత్రిలో అడ్మిట్ అయితే పేషెంట్ డిశ్చార్జ్ అవుతారని ఒక నమ్మకం పోయింది. వాడు ఎంతవరకు ఏదైతుందో క్వారంటైనో లేక ఐసోలేషన్తో పరిమితమై ఉంటే తప్ప అది కొంత తీవ్రతతో ఏదైతుందో ఆసుపత్రిలో చేర్చే పరిస్థితి వస్తే మాత్రం డిశ్చార్జ్ అయ్యే పరిస్థితి వస్తుందని ఊహించని కూడా పోతున్నామని చెప్పండి. ప్రతిరోజు మీరు యూ టేక్ ఎనీ హాస్పిటల్ అడ్మిషన్స్ ఎన్ని ఉంటాయో డిశ్చార్జ్ కంటే ఎక్కువ మీకు క్యాజువాలిటీస్, డిశ్చార్జెస్ కంటే ఎక్కువ క్యాజువాలిటీస్. అంటే ఏమైతుంది ఏంటి? ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సదుపాయాలు అరకొర, వీళ్ళు జిల్లా పాలన అధికార యంత్రాంగంతో మాట్లాడితే మేమేం చేస్తాం సార్, మాకు వచ్చిన వాటిని మేము వినియోగిస్తాం. మన ఈటల రాజేందర్ గారు ఏదైతుందో కరీంనగర్ రివ్యూ సమావేశం ఏర్పాటు చేస్తే నేను అంటే పర్సనల్గా సమావేశానికి హాజరు కాలేక నేను టెలిఫోన్లో మాట్లాడి లెటర్ రాసింది. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎదుర్కొంటున్నటువంటి ఒక సమస్యలు వీళ్ళ కరోనా వైరస్ టెస్ట్ పరికరాలు పూర్తి స్థాయిలో చేయబడటం లేదు. దానికి కావాల్సినటువంటి టెస్ట్ పరికరాలను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయండి, ఆక్సిజన్ కొరతను అధిగమించండి, రెమిడిసివిర్ లాంటి ప్రాణ ఏదైతే కాపాడగలే అవకాశం ఉన్నటువంటి ఒక మందులను కల్పించే చర్యలు తీసుకోమని చెప్పంటే సమావేశం జరిగి 4 రోజులు గడుస్తుంది. ఇంతవరకు ఏదో డెవలప్ కాదు. కేంద్ర ప్రభుత్వానికి భారం ఎంత? 150 రూపాయలు. రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే 400 రూపాయలు. కేంద్రం బాధ్యత తీసుకొని దాన్ని ఏదైతుందో ఇలా మొత్తం దేశంలోని 18 నుండి 40 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఒక పౌరులకందరికీ కూడా ఉచిత వ్యాక్సినేషన్ సౌకర్యం కల్పించడము ఇది కేంద్ర ప్రభుత్వ బాధ్యత. ఇది మోడీ గారు ఏదైతుందో బాధ్యత రాహిత్యం. ఇది మోడీ గారి బాధ్యత రాహిత్యం.
ఆయన పెట్టుబడిదారుల ఏజెంట్గా పనిచేస్తుండని చెప్పడానికి ఇది నేను నిదర్శనంగా పేర్కొంటానని చెప్పంటున్నాను. వీళ్ళు వ్యాక్సిన్ తయారీ మందుల కంపెనీలతో కుమ్ముకై ధరలను మార్కెట్లో పెంచి అమ్ముకునే విధంగా అవకాశం కల్పించడానికి వీళ్ళ కేంద్రం 50% పరిమితం, రెస్ట్ 50% సంబంధం లేదు, రాష్ట్రాలు భరించాలి, వ్యక్తిగతంగా భారం వేయాలి. ఇది ఎందుకని మీ చేతగాకుంటే ఇందుకైనా దయచేసి మీ డిమాండ్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇవాళ జాతీయ స్థాయిలో 18 నుండి 40 సంవత్సరాలు కల్పించవలసిన వ్యాక్సినేషన్ సౌకర్యం కూడా కేంద్ర ప్రభుత్వ బాధ్యతగా ఇవాళ మీరు ఎవరు ఏ మేరకు ఆర్థిక భారాన్ని మోయడం జరుగుతుందనే సమస్య కాదు. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఏ మేరకు ఆర్థిక భారాన్ని మోస్తుంది, రాష్ట్రాలతో సమన్వయం చేసుకునే బాధ్యత మీ మీద ఉన్నది. మీరు రాష్ట్రాలతో సమన్వయం చేసుకొని రేపు మే 1కి ఏదైతుందో అసలు వ్యాక్సినేషన్ కార్యక్రమం ఆరంభమవుతుందా అనేది కూడా నిర్దిష్టంగా కార్యాచరణ లేదు. ఇంతవరకు ఏవైతే నివారణ చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం చూపెట్టినటువంటి యొక్క మరి శ్రద్ధ, వీళ్ళ సెకండ్ వేవ్ ఈ ఉధృతి నివారణలో చేపట్టగలిగి ఉండి ఉన్నట్లయితే వీళ్ళు ఇంత తీవ్ర ఆందోళన నెలకొల్పడి ఉండేది కాదు. ఒకవైపు ఏదైతున్నదో ఈ కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో ప్రభుత్వం నిశ్చేష్టత, నిర్లప్తత, వాళ్ళు చర్యలు చేపట్టలేకపోవటమే కాకుండా ఎప్పుడైతే తీవ్రత సంతరించుకుందో సరే అప్పుడైనా కానీ ఈ ఎన్నికలు ఏదైతుందో వాయిదా వేసుకోగలిగినా కానీ కొంత మనకు ఇది అదుపు చేసుకోగలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎన్నికలను మనం వాయిదా వేసుకోలేకపోవటమే కాకుండా ఎన్నికల ప్రచార కార్యక్రమం కూడా ఇలా అధికార పార్టీ అయ్యుండి కూడా ఇలా నాగార్జున సాగర్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో స్వయంగా ముఖ్యమంత్రి గారే కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించే విధంగా వేలాది మంది జన సమీకరణతోని మరి సమావేశం నిర్వహింపబడటంతో ఒక నాగార్జున సాగర్ నియోజకవర్గ పరిధిలోనే వేలాది మంది వీళ్ళ కోవిడ్ బారిన పడడం, మరి దానికి అనుగుణంగా మృతి చెందడం కూడా మనం గమనించుకోవచ్చు. ఏదైతుందో ఆంధ్రలో ఉండే సమస్యలే కనబడుతున్నాయి నీకు. నీ ట్విట్టర్లో ఆంధ్ర రాష్ట్రం ఉండే సమస్యలు కనబడుతున్నాయి తప్ప తెలంగాణ రాష్ట్రంలో ప్రజానీకం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు మాత్రం ఏదైతుందో కేటీఆర్ గారి కనబడకపోవడం శోచనీయమని చెప్పండి. కొన్ని ట్విట్టర్ ఖాతా తెలంగాణలో ఏమైతుందో తెలుగు నువ్వు ముందుగా ఈ ట్విట్టర్ ఖాతా తెలంగాణ ఏమైతుందో తెలుగు అని చెప్పంటున్నా ఒక శ్వేతపత్రం ప్రకటించు. నేను కేటీఆర్ గారు డిమాండ్ చేస్తున్నా. మీరు 15th ఏప్రిల్ నుండి అది నాట్ గో 15th ఏప్రిల్కి వెళ్ళి ఇవాళ 27 గత 10 రోజుల నుండి ఫర్ ది లాస్ట్ 10 days తెలంగాణ రాష్ట్రంలో ఏ ఆసుపత్రిలో ఎంతమంది అడ్మిట్ అయ్యారు, ఎంతమంది డిశ్చార్జ్ అయ్యారు, ఎంతమంది ప్రాణాలు వదిలేదు. ఫర్ ది లాస్ట్ 10 days తెలంగాణ రాష్ట్రంలో లెట్ ఇట్ బి గవర్నమెంట్ హాస్పిటల్, లెట్ ఇట్ బి ప్రైవేట్ హాస్పిటల్, ఏ ఆసుపత్రి అయినా కానీ కోవిడ్ వ్యాధితోని ఎంతమంది ఆసుపత్రిలో చేరిండ్రు, ఎంతమంది వ్యాధి నయమై డిశ్చార్జ్ అయింది, ఎంతమంది ఏదైతుందో మృత్యువాసపడ్డారు. శ్వేతపత్రం ప్రకటించిన ఆయన అంటారు. కొన్ని ట్విట్టర్ తెలిసి కూడా అందులో నీ ట్విట్టర్ తెలిసి ఆ ట్విట్టర్లో ఏదైతుందో తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రైవేట్ ఆసుపత్రుల్లో కోవిడ్ వ్యాధిగ్రస్తుల మరి వాళ్ళు కల్పింపబడ్డ ఒక వైద్య సదుపాయము, డిశ్చార్జ్, మీరు రికవరీ అయ్యి ఎంతమంది ప్రాణాలు వదులుకున్నారో ప్రకటిస్తున్న ఆయన. అది లేదు.
అది లేదు. అక్కడ కూడా ఆంధ్ర కూడా ఏదైతున్నదో నీకు ట్విట్టర్లో పేర్కొనగానే ఆయన ప్రాణం రెమెడీశ్వర్ ఇంజక్షన్ ఇప్పించిందట. దానికి ఏదైతే పెద్ద వార్త. మీరు ఇక్కడ స్థానికంగా గమనించినా లేక పత్రికల్లో వార్తలు గమనిస్తున్నా కానీ చివరికి కరోనా వైరస్ టెస్ట్ పరికరాలు కూడా మనం పూర్తి స్థాయిలో కూడా సమకూర్చలేకపోతున్నాం. వీళ్ళు ఒక్కొక్క సెంటర్లో ప్రతిరోజు వందల సంఖ్యలో మీకు అనుమానితులు రోగ నిర్ధారణ కొరకు ఏదైతుందో కేంద్రాలకు వస్తుంటే మీరు చేసే పరీక్షలు 50-60 రోజు ఏదైతుందో వేల సంఖ్యలో ఒక్క జగిత్యాల జిల్లాలోనే ప్రతిరోజు మినిమం 5,000 నుండి 10,000 వరకు మినిమం 5,000 to 10,000 ఏదైతుందో పరీక్షల నిమిత్తం సెంటర్లకు మరి తాకిడి ఒత్తిడి కలుగుతుంటే మీరు నిర్వహించే పరీక్షలు ఎంత 1,500, 1,600, నాట్ ఈవెన్ 25%, నాట్ ఈవెన్ 25%. అంటే ఇది ఒక విధంగా ఏదైతుందో వీళ్ళ వ్యాధిని కప్పిపుచ్చే విధంగా వీళ్ళు మీరు కేవలం 25% పరీక్షలు నిర్వహిస్తే ప్రతిరోజు 8,000 వ్యాధి ఏదైతుందో కరోనా వైరస్ మొత్తం కనుగొనడం జరుగుతుంది. కేవలం 25% మీరు పరీక్షలు నిర్వహిస్తే, అది 100% చేస్తే రోజు 20,000 మంది వస్తారు. మీరు కేవలం ఏదైతుందో ఒక మన జగిత్యాల జిల్లా ఉదాహరణ తీసుకుంటే రోజుకి ఏదైతుందో 6,000-7,000 మనం లెక్కించుకున్నా కానీ మీరు చేసేది 1,600. 1,600లో రోజు మీకు 500-600 వస్తున్నాయి మీకు. అదే మీరు మొత్తం 6,000-7,000 చేసినట్టయితే డెఫినెట్లీ దట్ విల్ గో అప్, డెఫినెట్లీ దట్ విల్ గో అప్ టు 2,000. అంటే అట్లా రాష్ట్ర స్థాయిలో కూడా ఇవాళ మనకు గుర్తింపబడే 8,000 ఏదైతుందో అది దట్ విల్ గో అప్ టు 20,000. గుర్తింప చేయటంలో నిర్లక్ష్యం చేయడంతో ఒక్కడు 10 మంది కనిపిస్తూ, ఒక్కడు 10 మంది కనిపిస్తూ. అదే మీరు గుర్తించినట్టయితే అతను ఐసోలేషన్ పెట్టేసి తమ వైద్య సదుపాయం అన్నింత కలిగినట్టయితే అది అక్కడికే నిలవనింపబడుతుంది. వీళ్ళు గుర్తింపబడలేకపోవడంతో అతను కనీసం ఆయన కుటుంబం సభ్యులకు అందరికీ అందిస్తున్నాడు, ఇరుగు పొరుగు వారికి అందిస్తున్నాడు. వీళ్ళ వ్యాధి వ్యాప్తికి ఏదైతుందో కేవలం ప్రభుత్వ వైఫల్యం, కావలసిన పరీక్ష సదుపాయాలు కల్పించలేకపోవడంతో ఇది వ్యాప్తి చెందుతుందని చెప్పారు. వీళ్ళ వైద్య సదుపాయాలకు సంబంధించి ఆక్సిజన్ సౌకర్యం లేక చనిపోవడం అనేది ఆశ్చర్యం కలుగుతుంది అంటూ నేను కనీసం ప్రాణవాయువును కూడా సమకూర్చుకోలేనటువంటి దుస్థితిలో వీళ్ళ భారతదేశం ఉందని చెప్పంటే अब अच्छा दिन कहाँ है, మరి ఆ మంచి రోజులు ఎక్కడున్నాయో ఆ మోడీ గారికి తెలియాలి. మంచి రోజులు అంటే ఎక్కడున్నాయో అనేది. ప్రాణవాయువును కూడా అందించలేని పరిస్థితుల్లో దేశం ఉందని చెప్పంటే మనం ఊహించొచ్చని చెప్పంటుంది. ఇవాళ ఎమర్జెన్సీ మెడిసిన్ ఏదైతుందో రెమిడిసివిర్ అనేది ప్రధానంగా వీళ్ళ కోవిడ్ సోకినటువంటి వ్యాధిగ్రస్తులకు దాన్ని వినియోగిస్తారు. అది మనం ఉత్పత్తి చేసుకునే అవకాశం ఉండి కూడా వీళ్ళు మనకు అందుబాటులో లేక మౌలిక దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించుకోలేక చివరికి ఏమైపోయింది, 4,000-5,000 ఇంజక్షన్ ఇవాళ 30,000 అయిపోయింది, 25,000-30,000 అయిపోయింది. 4 times రెమిడిసివిర్ ఇంజక్షన్. ఇవాళ తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు ఏదైతుందో ఆత్మత్యాగాలు బలిదానాలు చేసుకున్నట్టుగా తెలంగాణ ప్రాంత వాస్తవ్యులు ఈ రోజు ఏదైతుందో కోవిడ్ వ్యాధి వైద్య సదుపాయం పొందలేక నీ ప్రాణాలు గాలిలో వదులుతుంటే నీకు ఇవి పట్టి లేవు. ఎవడో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించినటువంటి యొక్క ఆంధ్ర ప్రాంత వాస్తవ్యుడు ఏదైతుందో ఇవాళ వైద్య సదుపాయాన్ని ఘోరంగానే మరి ఆయన బాధాన్ని తగ్గించిన సంతోషపడి అక్కడనే స్థిరపడిన ఆయన. నువ్వు తెలంగాణను ఎందుకు చెప్పుకుంటావు? ఆంధ్ర పార్టీ అని చెప్పుకో, ఒక ఎక్కడనే ఆ శ్రీకాకుళం జిల్లాలో పోయి స్థిరపడిపోని చెప్పంటూ నేను
వీళ్ళు చివరి వైద్య సదుపాయానికి సంబంధించి ఆయుష్మాన్ భారత్ ప్లీజ్ ఆయుష్మాన్ భారత్ ఏదైతున్నదో ఇది కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి యొక్క వైద్య సదుపాయము. ఇట్స్ లైక్ ఆరోగ్యశ్రీ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అమలు చేయబడుతున్నటువంటి ఆరోగ్యశ్రీ ఏ విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఏదైతుందో ఉచిత వైద్య సదుపాయం కల్పించబడుతుందో ఇలా జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలు చేయబడుతున్నటువంటి ఒక ఉచిత వైద్య సదుపాయం ఆయుష్మాన్ భారత్. వీళ్ళ ఆరోగ్యశ్రీకి ఆయుష్మాన్ భారత్ మధ్య వ్యత్యాసం ఏంటంటే ఆయుష్మాన్ భారత్ లో మీకు కరోనా వైరస్ వ్యాధి చికిత్స అందులో చేర్చబడ్డది ఆయుష్మాన్ భారత్. వేరే ఆరోగ్యశ్రీలో కరోనా వైరస్ వ్యాధిలో పడినటువంటి వారి వ్యాధి చికిత్స ఇందులో చేర్చబడలేదు. పొప్పులీశ్వర్ గారు ఏదైతున్నదో ఆయన ధర్మపురికి ఒక 500 టెస్టింగ్ కిట్స్ తెప్పించుకుంటారు. నాకు ఇది అర్థం కాదు ఏంటి మరి ప్రైవేట్ లో ఉన్నాడా లేకుంటే ఆయన లేకుంటే స్పెషల్గా ఏదైతుందో మంత్రికి అలాట్మెంట్ ఇచ్చిందా? ఎనీ అలాట్మెంట్ ఈస్ గివెన్ టు ది డిస్ట్రిక్ట్ విల్ బి గివెన్ టు ది డిఎంఎండ్హెచ్ఓ. మరి డిఎంఎండ్హెచ్ఓ ఏదైతుందో అక్కడి మండల జనాభాకు అనుగుణంగా వాటిని డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అసలు ఏం జరుగుతుంది? ఈ కోవిడ్ వైరస్ వ్యాప్తి నివారణ చర్యల్లో మీ వైఫల్యాలను ఏదైతుందో కప్పిపుచ్చుకునే విధంగా రాష్ట్రం కేంద్రాన్ని బాధ్యులు చేయటం, కేంద్రం రాష్ట్రాల బాధ్యులు చేయటం అంటే నాకు ఇది ఆశ్చర్యం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం ప్రభుత్వమై సమితి తన ప్రేమ చూపెడుతుంది. మాకు ఆశించిన విధంగా మాకు ఈ కోవిడ్ సంబంధించినటువంటి ఒక సదుపాయాలు కల్పిస్తలేరు వ్యాధి నివారణకు. మరి ఇంత అసమర్థత ప్రభుత్వం ఎందుకు అంటాను నేను. వీళ్ళ కేంద్రం నుండి ఆశించినటువంటి ఒక హక్కును పొందలేకపోవడం. ఇట్స్ నాట్ హెల్త్ సహాయం, దీని సహాయం అని చెప్పి పేర్కొన్నా. వీళ్ళ కేంద్రం నుండి ఏదైతుందో నువ్వు ఆశించినటువంటి హక్కును పొందలేకపోవటం ఇది నీ అసమర్థతకు చిహ్నం కాదని చెప్పంటున్నా. నీకు నువ్వు ఉద్యమ నాయకుడిగా నేనంతోనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది, ఈ తెలంగాణ రాష్ట్రానికి భవిష్యత్తు నేనే. ఏమైందా నీ భవిష్యత్తు? ఈ భవిష్యత్తును బలి పెడుతున్నావు నువ్వు. ఈ తెలంగాణ రాష్ట్రం భవిష్యత్తును నువ్వు బలి పెడుతున్నావు అని చెప్పంటున్నాను. ఇవాళ పేపర్లు ఇంకో వార్త కనబడ్డదే. ఇవాళ కేటీ రామారావు గారు, తారక రామారావు గారు ఏదైతుందో ఆశ్చర్యం ఏంటంటే తెలంగాణలో ఉన్నటువంటి ఈ కోవిడ్ వైరస్ వ్యాప్తి నివారణ కానీ లేక వైద్య సదుపాయాలకు సంబంధించినటువంటి సౌకర్యాల కల్పన కానీ ఆయన కనబడటం లేదు. వాడు విజయవాడకి ట్విట్టర్లో పెట్టినట్ట వానికి సహాయం అందించిందట. అంటే ఇలా కేటీ రామారావు గారితో ఏదైనా ఇక్కడ మనం సహాయం పొందాలన్నా మన హక్కు పొందాలన్నా ఆ ట్విట్టర్లో ఆయన కనబడితేనే లభిస్తుంది. మరి ట్విట్టర్లో ఏదైతుందో తెలంగాణ రాష్ట్రంలో ప్రజానీకం ఎదుర్కొంటున్నటువంటి యొక్క ఈ కరోనా వైరస్ వ్యాప్తి ఈ టెస్టింగ్ కిట్స్ ఏదైతుందో కొరత ఆయన ట్విట్టర్లో కనబడతలేదా? ఆక్సిజన్ కొరత ఆయన ట్విట్టర్లో కనబడతలేదా? రెమిడిసివిర్ ఇంజక్షన్ల కొరత ఆయన ట్విట్టర్లో కనబడతలేదా? వెంటిలేటర్ కొరత ఆయన ట్విట్టర్లో కనబడతలేదా? ప్రతిరోజు వందలాది కరోనా బాధితులు ఏదైతున్నదో వీళ్ళ వైద్య సదుపాయం పొందలేక మరి ప్రాణాలు వదులుతున్నటువంటి ఉదంతాలు అని ట్విట్టర్లో కనబడలేదు. వ్యాక్సినేషన్ సప్లై లేదు. ఇవాళ 45 సంవత్సరాల పైబడ్డ వారికి కూడా ఇలా మొత్తం జగిత్యాల జిల్లాలో వ్యాక్సినేషన్ నిలిపేసింది. 45 సంవత్సరాల పైబడ్డ వారికి ఉచితంగా కల్పించవలసిన వ్యాక్సినేషన్ ఇలా జగిత్యాల జిల్లాలో పూర్తి నిలిపేసింది. డిఎంఎన్హెచ్ఓ గారు ఇదేంటే కథ చెప్పంటే సార్ మాకు సప్లై లేదు అని ఆపేయమన్నారు. రేపు చేయబోయే వ్యాక్సినేషన్ కానీ టెస్టింగ్ కిట్స్ కానీ అవి రేపు వస్తాయట. ఒక డే అడ్వాన్స్ వస్తే మనం రాత్రి కేంద్రంలో దాన్ని తరలిస్తే
ఉదయం ఏదైతుందో 10 ఆరంభమైంది. అది రేపు పత్రిక 12 కొట్టాం కడితే నీ కిట్స్ ఎప్పుడు పోవాలి సెంటర్కు? వ్యాక్సినేషన్ బాటలు ఎప్పుడు పోవాలి? ఈ ప్రభుత్వ పనితీరు ఏ విధంగా కొనసాగుతుందో దయచేసి గమనించండి నేను చెప్పండి. ఇప్పటికైనా కానీ ఇవాళ ఈ ఉపద్రవంకి వెళ్ళి బయటపడాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో మీ బాధ్యత కర్తవ్యాన్ని నెరవేర్చే విధంగా మీరేదో మెహర్బానీ కాదు, యూఆర్ నాట్ డూయింగ్ ఎనీ ఫేవర్ టు ఎనీబడి. మీ బాధ్యతలు కర్తవ్యం నిర్వహణ మీరు గుర్తెరగండి అంటున్నాం. మీ బాధ్యతల కర్తవ్యాన్ని గుర్తెరిగి రాజ్యాంగంలో నిర్దేశించినటువంటి ఒక ప్రాథమిక హక్కు ఉచిత వైద్యం ఏదైతున్నదో కల్పించబడే విధంగా ముఖ్యంగా ఇవాళ యావత్ సమాజాన్ని తీవ్ర ఆందోళన గురి చేస్తున్నటువంటి ఒక కరోనా వైరస్ నిరోధింపజేయడానికి కావాల్సినటువంటి ఒక టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్మెంట్. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్మెంట్. టెస్టింగ్ లో వైఫల్యం, ట్రేసింగ్ లో వైఫల్యం, ట్రీటింగ్ లో వైఫల్యం. ఇప్పటికైనా కళ్ళు తెరవండి అని చెప్పంటున్నాం. ఇప్పటికే కళ్ళు తెరవండి అని చెప్పంటున్నాం. ఇవాళ టెస్టింగ్ తో ఇవాళ మీ వైఫల్యాన్ని సరి చేసుకుంటూ ఆసుపత్రులకు కావాల్సినటువంటి ఒక ఆక్సిజన్ సరఫరా, వెంటిలేటర్స్, బెడ్ సదుపాయం, అట్లాగే మెడిసిన్ కొరత అధిగమించడం, వ్యాక్సినేషన్ సంబంధించి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం సమన్వయంతో కేంద్ర ప్రభుత్వం బాధ్యతగా ఐదర్ యు ఆర్ డూయింగ్ ఇట్ ఆర్ ఇన్ కొలాబరేషన్ విత్ ది స్టేట్. ఐదర్ డైరెక్ట్లీ యు ఆర్ డూయింగ్ ఆర్ ఇన్ కొలాబరేషన్ విత్ ది స్టేట్ యు ఆర్ డూయింగ్. ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఇది కేంద్ర ప్రభుత్వ బాధ్యత. మే 1st ఏదైతుందో వ్యాక్సినేషన్ 100 రోజుల కార్యక్రమం, 100 days ప్రోగ్రామ్, 100 రోజుల నిర్దిష్టమైనటువంటి కార్యాచరణతో వ్యాక్సినేషన్ ఏదైతుందో మనం పూర్తి చేసుకోగలుగుతానే ఈ తారణమే ఉధృతిని ఏదైతుందో మనం అడ్డుకోగలుగుతాం. సెకండ్ వేవ్ తో జరిగేటువంటి నష్టం దీన్ని ఎట్లా మనం తిరిగి పొందలేం. ఆ థర్డ్ వేవ్ ని అన్నా కనీసం తట్టుకునే విధంగా తక్షణమే వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రాధాన్యత ఇచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వ బాధ్యతగా ఐదర్ డైరెక్ట్లీ యూ డూ ఇట్ ఆర్ ఇన్ కొలాబరేషన్ విత్ ది స్టేట్స్ యూ డూ ఇట్, బట్ ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు గెటింగ్ ఇట్ డన్. అది చేయాలి. ఈ టెస్టింగ్ పరికరాలు, ఆక్సిజన్ కొరత, మెడిసిన్ కొరత తీర్చాలి. ఈ ఆయుష్మాన్ భారత్ ఏదైతుందో తక్షణమే రాష్ట్రంలో అమలు చేయబడే విధంగా ఆరోగ్యశ్రీలో కూడా ఏదైతుందో COVID-19 ట్రీట్మెంట్ సౌకర్యం అందులో పొందుపరిచే విధంగా ఇవాళ ఈ రెండవ సెకండ్ వేవ్ తో ఏదైతుందో ఆర్థికంగా భారమైనటువంటి ఒక మెడికల్ బిల్స్ ఇవన్నీ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మనకి రియంబర్స్మెంట్ చేయాలని చెప్పని కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.